హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ది టేకింగ్ పెలహం 1, 2, 3 ఈ మూవీ 1 hour and 46 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ట్రైన్ హైజాక్ చేస్తారు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించి సెకండ్ హాఫ్ పర్లేదు బానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని బ్యాడ్ పార్ట్స్ ఉంటాయి అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ గైస్, మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం ఈ స్టోరీని. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే తెలుగు రైటింగ్ అయితే కొంచెం బాగుంది గైస్, అందువల్ల మనకి చూడబుద్ధి అవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, ఆ వాట్స్ గానీ కొంచెం బాగుంటాయి అనమాట. మీ ఫ్రెండ్స్ తో కలిసి చూసేయచ్చు. మూవీలో ఏంటంటే ట్రైన్ హైజాక్ అంటారు, కానీ కాకపోతే వీళ్ళు ఎలా హైజాక్ చేస్తారంటే, ట్రైన్ లో ఓన్లీ ఒకే బోగిని హైజాక్ చేస్తారు అంతే. అంటే ట్రైన్ మొత్తాన్ని హైజాక్ చేయాలన్నమాట. దానికైతే మూవీలో అయితే రచ్చ రచ్చ చేస్తా ఉంటారు. అదైతే నాకు కొంచెం అల్లాజిక్ అనిపించింది. ఎంత రచ్చ అవసరమా అనిపించింది అనమాట. దానికోసం ఒక సిటీ మొత్తం బ్లాక్ చేస్తారు అండ్ ఎవడో పెద్ద మర్చెంట్ అంట అతను వస్తాడు అండ్ మూవీలో ఒక బోగి ట్రైన్ హైజాక్ చేసినందుకు అంటే వాళ్ళ దేశం మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది అనమాట. అదైతే నాకు పెద్ద అల్లాజిక్ అనిపించింది. ఇంకా మూవీలో అయితే చాలా అంటే చాలా అల్లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. కాకపోతే మూవీ ఏంటంటే అలా ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ఎన్ని అల్లాజిక్ సీన్స్ ఉన్నా కానీ మనకు కొంచెం అలా ఎంగేజింగ్ గానే ఉంటుంది, పర్లేదు అనమాట, ఒకసారి చూడొచ్చు. ఇంకా మూవీలో కొన్ని సామెతలు ఉంటాయి గైస్, అవి కూడా కొంచెం బాగుంటాయి. ఆ సామెతలు అయితే కొంచెం నవ్వు తెప్పిస్తాయి. ఇంకా మూవీలో ఏంటంటే ఆ ట్రైన్ అయితే వాళ్ళు చాలా అంటే చాలా సింపుల్ గా హైజాక్ చేస్తారు. అది కూడా కొంచెం లాజిక్ గా అనిపించింది. ఇంకేంటంటే మూవీలో ఒక 5 minutes చూసి ఏంట్రా నా ఫోన్ లాగ్ ఏమన్నా అయిపోతుందా అనుకున్నా, కాకపోతే కాదు, మూవీలోనే అలా లాగ్ అవుతుంది అనమాట. మూవీలో అలా కొంచెం లాగ్ చేసి డ్రాగ్ చేస్తా ఉంటారు అనమాట. అదేంటంటే మూవీ స్టార్టింగ్ లోనే వస్తుంది, దానివల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది మూవీ. ఇంకా మూవీలో పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, కానీ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి ఒక ఆతృత ఉంటుంది, దానివల్ల మూవీ చూసేయచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది, వన్ టైం వాచబుల్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.